హాయ్ అండి, వెల్కమ్ టు హనుమమ్స్ కిచెన్. పండగల టైంలో ఇంట్లో ఆడవాళ్ళకి హడావుడి లేకుండా ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ విధంగా అన్ని వంటలను ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను ఈ వంటలన్నీ ఒక్కదాన్నే ఎవరి సహాయం లేకుండా ఈ విధంగా చేసుకున్నాను. ముందుగా పాయసం కోసం 1 లీటర్ వరకు పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన ఉంచుకున్నాను. అందులోనే సేమియాను కూడా వేయించుకున్నాను. బియ్యాన్ని, సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టుకున్నాను. ఇలా సేమియాను ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకొని మన పాలు పొంగు రాగానే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. బియ్యాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత సగం పైగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న సేమియాను యాడ్ చేసుకోండి. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఫైనల్గా దీన్ని స్టవ్ మీద నుంచి పక్కకు దించుకొని డ్రై ఫ్రూట్స్ని ముందుగానే బెల్లాన్ని కరగబెట్టి చల్లారబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మన పాయసం అనేది ఇరిగిపోకుండా బాగుంటుంది. ఫైనల్గా దీంట్లో నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ పాయసం రెడీ అయిపోయింది. ఉగాది పచ్చడి కోసం చింతపండు గుజ్జును, చిటికెడు ఉప్పును, చిటికెడు మిరియాల పొడిని, మామిడికాయ ముక్కలను, వేప పూతను, బెల్లం తురుమును యాడ్ చేసి మొత్తం కలుపుకోండి. మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. చిటికెలో ఇలా చేసేయచ్చు. పూర్ణాల కోసం ముందు రోజు నైటే 1/2 కేజీ వరకు మినపప్పును శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. మనం పప్పు క్వాంటిటీ ఎంత తీసుకున్నామో బియ్యం కూడా అదే విధంగా తీసుకోవాలి. వాటిని కూడా శుభ్రంగా కడిగి మంచినీరు పోసి నానబెట్టుకోండి. 1 కేజీ వరకు శనగపప్పును నానబెట్టుకున్నాను. ఇది పూర్ణాల కోసం మరియు బొబ్బట్ల కోసం, అందుకే 1 కేజీ వరకు యాడ్ చేసుకున్నారు. మీరు కనుక పూర్ణాలు ఒకటే అయితే 1/2 కేజీ సరిపోతుంది. ఇలా నానబెట్టిన పప్పుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఆ తర్వాత గారెల కోసం 1/2 కేజీ వరకు బొబ్బరపప్పును నానబెట్టుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పును, బియ్యాన్ని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోండి. ఈలోపు మనం ఉడికించుకున్న శనగపప్పును ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. మీకు ఈ విధంగా ఉడికాక ఇందులోనే బెల్లం యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎక్కువ వాటర్ ఉన్నట్టయితే డ్రైన్ అవుట్ చేసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఫ్లేవర్ కోసం యాలుక్కాయలని పంచదార వేసి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత చింతపండును పులిహోర కోసం నానబెట్టుకొని ఉంచుకోండి. మనం పిండి గ్రైండర్లో రెడీ అయిపోయిందండి. ఇది వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. పూర్ణాల కోసం పైపూత పిండి రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బొబ్బరపప్పును కూడా కడిగి గాలిచ్చి వాటర్ మొత్తం పోవడానికి ఒక చిల్లులు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత మనం స్టవ్ మీద ఉంచిన పూర్ణాల పిండిని చెక్ చేసుకుంటూ ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈలోపు బొబ్బట్లు కోసం పిండిని రెడీ చేసుకున్నాం. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి, ఉప్పును, కొంచెం పసుపును యాడ్ చేసి ఈ విధంగా స్పూన్తో ఒకసారి కలుపుకొని ఆ తర్వాత స్పూన్ను పక్కకు తీసి మళ్ళీ నెయ్యిని ఇంకొక స్పూన్ యాడ్ చేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి. కనీసం 10 నిమిషాలైనా ఈ పిండిని ఈ విధంగా కలుపుకోండి. ఫైనల్గా నెయ్యిని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మూత పెట్టి మ్యాక్సిమం 2 అవర్స్ వరకు ఉంచండి. ఈలోపు మనం పూర్ణాల కోసం రెడీ చేసుకున్న పప్పు ఉడికిపోయిందండి. అందులోకి ఇలాచీని యాడ్ చేసి గట్టిపడిన తర్వాతనే ఇలాచీని యాడ్ చేయండి. ఆ తర్వాత 4 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులోనూ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. దీన్ని ఏమీ పిసకాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని కొంచెం నూనె వేసి ఉప్పు, పసుపు
వేసి ఉడకనివ్వండి. అంతే, మన పులిహోర పులుసు కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత బొబ్బట్ల కోసం సూపర్ కవర్ని కానీ లేదా ఆయిల్ కవర్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది, దానికి నెయ్యి అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని బొబ్బట్టు కోసం ఒక ఉండను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి మనం ఆ పిండి క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో ఇది కూడా సేమ్ అదే సైజులో తీసుకొని ఈ విధంగా మధ్యలో ఉంచి ప్రెస్ చేయాలి. ఆ తర్వాత నిదానంగా పైన ఒక కవర్ పెట్టి ఇలా రుద్దుతూ ఉంటే ఎంతో పలచగా మన బొబ్బట్టు రెడీ అవుతుందండి. దీనిని నిదానంగా కవర్ మీద నుంచి తీసి పేనం మీదకి వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు సైడ్ ఇటు సైడ్ టర్న్ చేసి ఇలా నిదానంగా కాల్చుకోవాలి. ఇలా గంటతో మనం అదుముతూ ఉంటే మన బొబ్బట్టు అనేది పొంగుతూ వస్తుంది. మనం నెయ్యితోనే ఈ బొబ్బట్టుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం నెయ్యితోనే కాల్చుకొని బొబ్బట్లన్నీ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పూర్ణాల కోసం అదే పిండితో ఈ విధంగా రౌండ్గా ఉండలు చేసుకోండి. ఈ విధంగా అన్ని ఉండలు రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం మినపప్పు పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పుని వాటర్ని అడ్జస్ట్ చేసుకొని మీకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి పిండి మొత్తం ఈ ఉండకు అంటుకునేలా కలుపుకొని ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అన్ని పూర్ణాలను రెడీ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ పూర్ణాలు రెడీ అయిపోయాయి. అదే ఆయిల్లో నేను ముందు రోజే మొక్కజొన్న బూరెల కోసమని పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ ఆయిల్లోనే వీటిని కూడా డీప్ ఫ్రై చేశాను. మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయాయి. మనం బొబ్బరి పప్పును వడకట్టుకున్నాం కదండి, దానిని కూడా గ్రైండర్లోకి యాడ్ చేసి ఈ విధంగా కచ్చాపచ్చాగా రుబ్బుకొని మనం బొబ్బరి పప్పును వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బొబ్బరి గార ఇలా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. మరీ మెత్తగా రుబ్బితే అంత టేస్ట్ ఉండదు. ఇందులోకి అల్లం పచ్చిమిరపకాయ పేస్టు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు మొత్తం ఈ విధంగా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. చేత్తో కానీ ఒక క్లాత్తో కానీ ఈ విధంగా గార చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ గారెలు కూడా రెడీ అయిపోయాయి. పులిహోర కోసం ముందుగానే అన్నం రెడీ చేసి పెట్టుకున్నానండి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసి తాలింపు పెట్టుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం ఒకసారి కలుపుకున్నాను. అంతే అండి, మన టేస్టీ పులిహోర కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఇంట్లోనే ఈజీగా ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇన్ని వంటకాలు ఒకే రోజు చేసుకోవచ్చు. మన పండగల టైంలో హడావుడి పడకుండా ముందు రోజు ప్లాన్ చేసుకొని సింపుల్గా ఈ విధంగా వంటలన్నీ రెడీ చేసుకోండి. మన పూజకి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఇంట్లో చనిపోయిన పెద్దలకు కూడా మనం చేసిన ఈ పదార్థాలను ఈ విధంగా సమర్పించుకోవాలి. ఉగాది రోజు వీళ్ళకు పూజ చేయటం కూడా మన సాంప్రదాయమేనండి. మీరు కూడా ఈ విధంగా చేస్తే నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.